హ్యాపీ సండే అండి అందరికీ. నేనైతే కేజీ పావు చికెన్ పకోడీ అయితే చేస్తున్నానండి. అది కూడా ఫస్ట్ టైమేనండి. అసలేంటి మీరు కార్తీక మాసంలో కూడా చికెన్ తినేస్తున్నారనేసి అడగొచ్చండి. బట్ నేనైతే తినేస్తానండి. అంటే మాకు కార్తీక పౌర్ణమి లేకపోవడం వల్ల నేనైతే తినేస్తున్నానండి. ఒకవేళ ఉంటే కనుక మేము ఈ 40 డేస్ అయితే తినము. చిన్నప్పుడు మా నాన్న అయితే అయ్యప్ప మాల వేసేవాళ్ళండి. అప్పుడైతే 9 ఇయర్స్ మాకున్నప్పుడు. ఇంకా అప్పుడైతే మేము 45 డేస్ అయితే తినకుండా ఉండేవాళ్ళము. మొత్తం కూడా కార్తీక మాసం అంతా కూడా. తర్వాత ఎప్పుడైతే నాకు పెళ్లయిపోయిందో ఒక ఇంటికైతే నేను వెళ్ళానో అప్పుడు మా అత్త వాళ్ళకైతే కార్తీక పౌర్ణమి లేకపోవడం వల్ల నేనైతే తినేస్తానండి. మా అత్తయ్య అయితే ఉంటారు. తను ఇంకా పూజలు అవన్నీ చేస్తుంటారు. బట్ నేను సోమవారం, శనివారం ఈ 2 వారాలైతే కంపల్సరీ అండి తినననమాట. మిగతా రోజులన్నీ కూడా మనవేనండి. ఇంకా కార్తీక మాసంలో పాటించే వాళ్ళైతే అసలు తినరండి. సో, చాలా అంటే చాలా మంచిది. బట్ నేనైతే వండలేననమాట. నేనైతే తినేస్తాను. అండ్ ఇంకో విషయం మళ్ళీ తిట్టుకోకండి మీరు ఈ మాత్రం కూడా వండలేరనేసి. ఇంకా మేము చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు కాబట్టి మేమైతే ఇంకా పోగొట్టుకోలేం కదండీ. కంపల్సరీ నేనైతే తినేస్తాను. ఉన్నది మాత్రం ఇద్దరు కేజీ పావు చికెన్ పకోడీ ఏం చేస్తారక్క అనేసి అనుకోవచ్చు. మా వార్ సెక్షన్‌లో ఒకరైతే పోస్టింగ్ అయితే వెళ్ళిపోతున్నారు. వాళ్ళైతే పార్టీ అయితే ఇస్తున్నారు. తెలిసిందే కదండీ బయట కొంచెం చికెన్ తీసుకుంటే చాలు ఒక 200, 300 తీసేసుకుంటారు. ఇంకా తెలిసిందే కదా బయట ఫుడ్ ఎట్లా ఉంటదో అనేసి. అందుకోసమే నేనైతే చేస్తున్నానండి. సో, మా హస్బెండ్ అయితే ఏది చెప్పినా కూడా నేను కాదనకుండా ఇంకా చేస్తూ ఉంటాను. సో, ఇంట్లో ఫుడ్ వాళ్ళకిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. టేస్ట్ కూడా చాలా బావుందని చెప్పేసి హ్యాపీగా తిన్నారండి. ఎప్పుడు మంచి క్వాలిటీ ఉన్న టాప్స్ మాత్రమే చూపిస్తానండి. చాలా బావుంది యెల్లో కలర్ టాప్ 200 రూపీస్‌లో ఇక్కడ ట్యాగ్ చేశాను.